బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన కుమారుడు కూడా కాంగ్రెస్ లో చేరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పోచారంను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఆయన సానుకూలంగా స్పందించి కాంగ్రెస్ లో చేరారు. పోచారం శ్రీనివాస్ కి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతుల కోసం పోచారం ఇచ్చే సూచనలు సలహాలు పాటిస్తామన్నారు. రైతులకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు పోచారం శ్రీనివాస్ ముందుకొచ్చారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సహకరిస్తూ మాతో చేరడం జరిగింది. ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు భవిష్యత్తులో ఒక పక్కన సీనియర్ నాయకులందరితో పాటు సమానంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి సముచితమైన గౌరవం మర్యాద వారిచ్చే సూచనలు సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుంది. రైతుల పక్షాన ఈరోజు మేము చేయబోయే కార్యక్రమాలలో వారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రైతుల సంక్షేమం కోసం బాన్సువాడ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం మొదటి నుంచి వారికి అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు కానీ అభివృద్ధి కార్యక్రమాలను కానీ పూర్తి చేయడానికి వారు ముందుకొచ్చి మాకు సహకరించినందుకు ముఖ్యమంత్రిగా ఈరోజు వారికి కృతజ్ఞతలు